నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో శివాయ. ఓ కార్తీక దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 11వ అధ్యాయము. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పియుండిని. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసము యందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చంద్రాయాన వ్రతం చేసినంత ఫలం కలుగును. విష్ణార్చన అంతరం పురాణ పఠనం చేయించినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను, శ్రద్ధగా ఆలగింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడగు విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇళ్లల్లో వంటలు చేయుచు, అక్కడే భుజించుచు, మద్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన కములు ఆచారములను పాటింపక దురాచారపరుడై మెరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే ప్రత్యక్ష దైవముగా విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతర ఇళ్లల్లో వంటవాడుగా పనిచేయుచున్న ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయుచు, దారికాచి బాటసారులను బాధించుచు, వారి వద్దనున్న ధనమును వస్తువులు అపహరించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారునబడి పోవుచుండా అతనిని భయపెట్టి కుట్టి ధనము అపహరించి అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచి వారిద్దరిని చంపి ధనం మూటగట్టుకుని వచ్చుచుండెను. సమీపందున ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునికై బడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకునికి కొట్టినటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధంగా ఒకే కాలమున కూడా ముగ్గురు చనిపోయిరి. ఒకే కాలమున కూడా యమలోకమునికి నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తం గ్రక్కుచూ బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచార వర్తిని భర్తను తలచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యముల చేత పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను, కావున నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని బ్రతిమాలు కొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినము వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చేదను, నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలెను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలము నీవందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయంకు వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి 2 ఒత్తులు వేసి రుచి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటకు వెడలి తను కనిపించిన వారికెల్లా ఆ రోజు రాత్రి ఆలయం యందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా ఆ రాత్రంతయే పురాణము వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచూ కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండట చేత మార్గమధ్యంలో యమలోకమునకు తీసుకుపోయిరి. అచట నరకం యందు
మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురు ఈ నరక బాధపడుచున్నారు కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడింది. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండోవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనమపహరించును. మూడోవాడు వ్యాఘ్రము. నాలుగోవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించి అనేక అత్యాచారము చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసాది సంభక్షణ చేసినవాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పి, అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులకు ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నువ్వు ఒత్తి చేసిన ఫలము వ్యాఘ్రమునకు, ప్రమిత ఫలము కిరాతకునకు, పురాణం వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షం కలగనని చెప్పగా, అందులకు ఆమె అట్లాగే దారపోసి ఆ నలుగురిని ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున ఆ పురాణం వినుట వలన దీపం వెలిగించడం వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఏకాదశ అధ్యాయము 11వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి, నేను చదివిన కార్తీక పురాణంలో ఎటువంటి తప్పులున్నా క్షమించు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సురాచితలింగ నిర్మల భాషిత శోభితలింగ జన్మజ దుఃఖ వినాశకలింగ తత్ప్రణమామి సదా శివలింగ దేవముని ప్రవరాచితలింగ కామదహన కరుణాకరలింగ రావణదర్ప వినాశకలింగ తత్ప్రణమామి సదా శివలింగ సర్వసుగంధసులేపితలింగ బుద్ధి వివర్ధన కారణలింగ సిద్ధసురాసురవందితలింగ తత్ప్రణమామి సదా శివలింగ కనకమహామణిభూషితలింగ ఫణిపతివేష్టిత శోభితలింగ దక్షసు యజ్ఞ వినాశకలింగ తత్ప్రణమామి సదా శివలింగ కుంకుమ చందనలేపితలింగ పంకజహార సుశోభితలింగ సంచిత పాప వినాశకలింగ తత్ప్రణమామి సదా శివలింగ దేవగణాచిత సేవితలింగ భావై భక్తి విరేవచలింగ దినకర కోటి ప్రభాకరలింగ తత్ప్రణమామి సదా శివలింగ అష్టదలో పరివేష్టితలింగ సర్వసముద్భవకారణలింగ అష్టదరిద్ర వినాశకలింగ తత్ప్రణమామి సదా శివలింగ సురుగురు సురవర పూజితలింగ సురవన పుష్ప సదాచితలింగ పరమపదం పరమాత్మకలింగ తత్ప్రణమామి సదా శివలింగ లింగాష్టకం ఇదం పుణ్యం యః పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సామోదతే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.